ఈ వీడియో చిన్న పిల్లలకు కాదు పెద్దవారికి మాత్రం తప్పకుండా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కిర్రాక్ ఉంటుంది వీడియో. సబ్స్క్రైబ్ చేయండి. నా ఫ్రెండ్ నాతో ఇవాళ నా పెళ్లి చూపులే నా చెల్లికి సెట్ అయ్యే అబ్బాయిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్పు అంది. సింపుల్ గా అతనితో మీ తమ్ముడితో బాత్రూమ్ లో ఎంతసేపు తాగు టైం స్పెండ్ చేస్తామని అడుగు, ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తే ఓకే చెప్పు, తక్కువసేపు టైం స్పెండ్ చేస్తే రిజెక్ట్ చేయి అని చెప్పిన. మరి మీకు అర్థమైందా అబ్బాయి? బాయ్ ఫ్రెండ్ నా ఇన్నర్స్ కావాలని అడిగిండు. ఎందుకురా అంటే నా తమ్ముడు పడుకున్నప్పుడు వాటి స్మెల్ చూస్తే లేచి నిలబడతాడే, అప్పుడు నేను వాడితో ఆడుకుంటా అన్నాడు. ఓరి దేవుడో, ఇదేం పిచ్చిరా, మీకు ఇలా కూడా ఉంటారా అబ్బాయిలు అంటే? అవునే, మా 90% బాయ్స్ ఒంటరిగా ఉన్నప్పుడు ఇలానే చేస్తామే అన్నాడు దొంగ సచ్చినోడు. రే అబ్బాయిలు, మా చెల్లి ఎప్పుడు ఉబ్బుతుందో తెలుసా మీకు? అది తెలుసుకునే ముందు ఈ వెన్నెలకు ఒక లైక్ ఇవ్వండి మాకు బాగా పిచ్చి లేచినప్పుడు అక్కడ కామనాడుల కదలికలు ఎక్కువగా ఉంటాయి, అప్పుడు మా చెల్లి ఆకలితో అలమటిస్తూ ఉబ్బుతుంది ఉంటుంది. మరి మీకు అర్థమైందా అబ్బాయిలు? నాకు ఒక డౌట్, దెయ్యాలు కట్టుకునే చీరలు ఎప్పుడు తెల్లగా తలతల మెరుస్తూ ఉంటాయి కదా, ఆ చీరలు అవే ఉతుకుంటాయా లేక వేరే వాళ్ళు ఉతుకుతారా? చివరిసారిగా బాయ్ ఫ్రెండ్ తో ఉండాలి అనుకుంది, అతన్ని రమ్మని కాల్ చేసింది. నా ఫేవరెట్ స్వీట్ తీసుకురా అంది, గులాబ్ జామ్ తీసుకుని రా అంది. వాడు వచ్చాడు, ఇద్దరు రెడీ. తీరా వచ్చాక గఫా చేద్దామనంటే అది లేనిది చెయ్యొద్దురా, కండోమ్ తప్పనిసరి. వాడు వెంటనే అటు ఇటు చూసి వాడు తెచ్చిన స్వీట్ కవర్ వాడి తమ్ముడికి పెట్టుకొని పని కానిస్తాడు. అబ్బాయిలు, మీరు ఆ పని చేసేటప్పుడు ఇలా చేస్తే ఏ అమ్మాయి అయినా సరే మీకోసం పడి చచ్చిపోతుంది. అది తెలుసుకునే ముందు మీ వెన్నెలకు ఒక లైక్ ఇవ్వండి. అదేమిటంటే స్లోగా చేస్తూ మెయిన్ గా పచ్చిగా మాట్లాడుతూ తిడుతూ ఎక్కువసేపు ఆట ఆడండి. ఇది రా బాబు మాకు కావాల్సింది, ఇలా చేస్తే మేము మీకు ఫిదా అయిపోతాం. సంతకు పోదామా అల్లుడు అంటే, సంతకెందుకు అత్త సందులోకి పోదాం రా అని లాక్కెళ్ళాడు. కాళ్ల సందులో కమ్మగా కానిచ్చేశాడు. మా ఆయన ప్రతి రాత్రి నా దెబ్బకు నీ కేకలే అంటాడు, కానీ పక్కింటి కుర్రాడి దెబ్బకు మంచం కూడా అరుపులే. ఆ విషయం ఆయనకు తెలీదు. లేక అరిటాకు నాకుతుంటే అల్లుడు వచ్చి దీపావళి పండుగ చేద్దామా అత్త అన్నాడట. అందుకే అంటారు అత్తకు తగ్గ అల్లుడని. రోజు నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నన్ను మర్చిపోయావా అని అడిగాడు. మన మధ్య ఉండేది తొడబంధం, 90 ఏళ్ళు ఉంటుంది. నువ్వు ఇప్పుడైనా నా పువ్వు నలిపేయవచ్చు అన్న. అంటో ఈ అబ్బాయిలు అందరూ వాళ్ళ తమ్ముళ్ళని కొడుతున్నారు. అసలు ఎందుకు కొడుతున్నారు రా పాపం, అన్ని సార్లు కొడితే చనిపోతాడు. రాత్రి భార్య బట్టలు ఇప్పితే ఏం చేయాలో తెలుసు కదా అంటే, దానికి భర్త ఏమన్నాడు తెలుసా? ఈ టైంలో బట్టలు పిండు నాతోటి కాదన్నాడు. తెలివి తక్కువ సన్నాసి.